హాయ్ తెలుగు సినిమాలు అంటే తెలుగు సినిమాలే కాదు ఏ సినిమాల్లో అయినా ఎక్కువ శాతం హీరోలకి ఎలివేషన్ హీరోల చుట్టే కథ నడుస్తుంది అంతేకాదు ప్రతి హీరోకి ఒక హీరోయిన్ ఉంటుంది అయితే ఈ స్టీరియోటైప్ని బ్రేక్ చేశారు ఇద్దరు అమ్మాయిలు ఈ అమ్మాయిలే ఈ సినిమాలో వీళ్ళకే ఎలివేషన్ వీళ్ళ చుట్టూనే కథ నడుస్తుంది ఇంకా హీరోల విషయం అంటారా హమ్ హేనా అంటున్నారు సో ఐ హ్యావ్ విత్ మీ ది సాకిని డాకిని బట్ అందులో ఒక్కరున్నారు ఈరోజు నాతోని అది సాకిని She's one of the most beautiful, talented and extremely strong and resilient actress I've ever seen. I have with me Nivetha Thomas on my channel, Prema The Journalist. Hi Nivetha. Hello Prema Garu. I've been wanting to do this for a long time. Thank you so much for having me. I am very honored because the kind of roles you portrayed. అసలు నేను ఎప్పుడూ అనుకుంటుంటాను మొట్టమొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ ఇట్ ఇస్ సో పవర్ఫుల్, ఇట్ ఇస్ సో పాజిటివ్ అండ్ ఎక్కడ కూడా ఓకే సినిమాలు చేయాలి కదా అని చేయటం లేకపోతే ఓకే ఈ సినిమా కింద డబ్బు వస్తుంది కదా అని చేయటం లేకపోతే ఈ సినిమాలో ఫలానా హీరో ఉన్నాడు కదా అని చేయటం ఐ హ్యావెంట్ సీన్ దట్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ ఫిల్మ్ కెరియర్లో ఏ సినిమా కూడా నేను చూడలేదు. చాలామంది అది అడుగుతారండి లైక్ అదేనా మీ రీజన్ ఈ ఫిల్మ్ చూస్ చేయడానికి అని. మీరు చెప్పింది అన్ని రీజన్సే కానీ ఇట్స్ నాట్ మై ప్రయారిటీ అంతే. లైక్ ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ స్టోరీ నేను వింటున్నప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు చదవండి అని స్క్రిప్ట్ ఇస్తున్నారు లేకపోతే నేను నరేట్ చేస్తా మీరు వినండి అని వస్తున్నారంటే ఐ ఫైండ్ ఇట్ టు బీ ద మోస్ట్ ఒక ప్రివిలేజ్డ్ పొజిషన్ ఫర్ అన్ యాక్టర్ ఇస్ టు సిట్ అండ్ లిసన్ టు స్టోరీస్. ఎందుకంటే మనకి తెలియకుండా అంటే మన కోసం మనల్ని ఊహించు ఆ ఒక క్యారెక్టర్ రాసి మనతో తీసుకొస్తున్నారంటే దే ఆర్ లిటరలీ మన టూమ్ స్టోన్లో మనం చచ్చిపోయిన తర్వాత టూమ్ స్టోన్ మీద ఒక ఇది నాకు రాసి నేను పెట్టాలని కోరుకుంటాం కదా. అలా లైక్ ఆర్ట్ అండ్ సినిమా విల్ నెవర్ డై. నేను ఎలాగైనా ఉండొచ్చు యాజ్ అ పర్సన్, నేను ఒకరోజు ఐ విల్ పాస్ అవే, బట్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ వాళ్ళు గుర్తుండేలా నేను చేయగలిగానంటే దట్ ఈస్ మై లైక్ అలాంటి ఒక హై నాకు వేరే లేదు. ప్రాబబ్లీ దట్స్ వై నేను ఇది పవర్ఫుల్ రోల్ ఇది ఇలా ఉంది నాకు ఇంత స్క్రీన్ టైం ఉంది అలా నేను అస్సలు చూస్ చెయ్యను. బికాజ్ అలా చూస్ చేస్తే నాకే నా మీద ఏంటో లైక్ చిరాకు వస్తుంది. బికాజ్ యూ లైక్ ఇంత సెల్ఫిష్గా ఉండకూడదు. ఎందుకు లైక్ వై you are not bigger than the film itself. True. And don't position yourself, don't let it get to your head. ఆ స్టోరీ బాగుందా, స్టోరీలో నీకు ఇస్తున్న క్యారెక్టర్కి ఇస్ ఇట్ పుషింగ్ ద ఫిల్మ్ ఫార్వర్డ్. అది చూసి నేను అలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు నాకు ఇంతవరకు ఇట్ హ్యాస్ నెవర్ లైక్ డన్ మీ రాంగ్. సో ఐ ఫీల్ లైక్ నా ఫిల్మ్ చూడాలని నా వర్క్ నచ్చిన కొంతమంది ఉన్నారంటే వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళ టైం తీసుకుని లైక్ ఫ్రమ్ ఆల్ దేర్ డే టు డే యాక్టివిటీ వాళ్ళు థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి ఫిల్మ్ చూస్తున్నారంటే ఐ వాంటెడ్ టు బి వర్తీ ఆఫ్ దట్ టైం. అండ్ వాళ్ళు నివేత ఉంది వెళ్ళి చూడొచ్చు అనే ఒక ఇది వచ్చిందంటే దట్ మీన్స్ మై రెస్పాన్సిబిలిటీ సో మచ్ మోర్. అంటే దట్ ఆల్సో ఇస్ బికాస్ ఆఫ్ ద హిస్టరీ. అంటే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యూ డిడ్ అంటే గతంలో మీరు చేసిన ప్రతి సినిమా ఒకసారి వాళ్ళు కూడా నెమరేసుకుంటారు కదా, అరే నివేత ఉందంటే అందులో ఏదో ఉంటుంది. అంటే అది రోల్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్ కథ అయి ఉండొచ్చు, కథకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అయి ఉండొచ్చు. బట్ దట్ ఈస్ అ బిగ్ బ్లెస్సింగ్ అండి. లైక్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అలాంటి ఒక పేరు ఆర్ అలాంటి ఒక ఆలోచన నా పేరు వింటున్నప్పుడు అలాంటి ఒక థాట్ జనాలకు వస్తుందని కూడా నేను అనుకోలేదు. బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. లైక్ నాకు ఇట్స్ యాక్చువల్లీ అ విన్ విన్ బికాజ్ నాకు ఎవ్రీ క్యారెక్టర్లో ఎక్స్పెరిమెంట్ చేయాలని నాకుంది అండ్ జనాలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ లైక్ ఓకే ఐఎమ్ హ్యాపీ. ఓకే నివేత, అంటే మీ దగ్గరికి కథలు వచ్చినప్పుడు మీరు ముందు ప్రయారిటీ దేనికి ఇస్తారు? అంటే కథకి ఇస్తారా, కథలోని మీ పాత్రకి ఇస్తారా, లేకపోతే ఈ కథ రీచ్ ఎంతవరకు ఉంటుంది అంటే కథ లేకపోయినా పర్లేదు ఒక రీచ్ గురించి ఆలోచిస్తారా? దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మీరు? ఆర్డర్లో చెప్పాలంటే కథకి ప్రయారిటీ, తర్వాత నా క్యారెక్టర్కి ప్రయారిటీ, తర్వాత రీచ్.
ఎందుకంటే ఇవన్నీ ఇట్స్ ఆల్మోస్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కథ బాగుంటే కథ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద వరల్డ్ దట్ దే క్రియేటింగ్, కానీ ఇట్స్ ఆల్ ద క్యారెక్టర్స్. ఇప్పుడు నేను ఒక మలయాళం ఫిల్మ్ చేస్తాను, అందులో దెర్ ఆర్ 54 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఆ 54 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్రాబబ్లీ ఒక్క క్యారెక్టర్ విల్ ఓన్లీ బీ దేర్ ఫర్ 2 minutes ఇన్ ద ఫిల్మ్, కానీ హీ ఆర్ షీ విల్ మూవ్ ద ఫిల్మ్ ఫార్వర్డ్. వాళ్ళు లేకుంటే ఆ ఫిల్మ్లో అది ఇంకా ప్రొసీడ్ అవ్వదు అనమాట. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. సో అలా ఇప్పుడు ఒక బ్రోచేవారు ఎవరో తీసుకుంటే అందులో చాలా మంది ఉంటారు. దేర్ ఇస్ నో హీరో, దేర్ ఇస్ నో మేల్ లీడ్, ఫీమేల్ లీడ్, అలాంటి ఒక స్టోరీ లేదు అసలు. ఇట్స్ లైక్ ఇలా కూడా ఒక 2 ప్యారలల్ స్టోరీ జరుగుతుంది, ఇలా కనెక్ట్ చేశారు. హౌ ఇంట్రెస్టింగ్ ఇస్ దట్ రైటింగ్. ఇలాంటి ఒక అవకాశం నాకు ఇప్పుడు జయలవకుశ తర్వాత ఇలా ఈ ఒక మూవీ చేస్తున్నాను అనగానే రియలిస్టిక్లీ స్పీకింగ్ చాలా మంది నాతో అడిగారు వై దిస్ అని, బట్ ఇంక్లూడింగ్ మై పేరెంట్స్. బట్ ఐ డోంట్ థింక్ అంటే వాళ్ళు రిలీజ్ నేను ఐ డి నాట్ ఈవెన్ రివీల్ ద స్టోరీ టు దెమ్. ప్రోచే ఏంటో అనేది కూడా నేను చెప్పలేదు. బట్ ఐ వాజ్ లిటరలీ స్టాండింగ్, తమిళ్లో చెప్తారు ఒత్త కాళ్ళ నిన్న ఐ వాంటెడ్ టు డూ దట్ ఫిల్మ్. అంటే ఐ వాజ్ లైక్ ఇది if there's one film I'm excited for, it is Broche ani. And the only person I shared that with was with Nani, because he is one person who I can share all my stories with, and we always have discussions like that. So appudu nunchi I kept telling him, and he also wondered at one point why is she saying so much about this movie ani. Kani there are few things that you can't explain at one point. The result will have to do its own talking. And నాకు బ్రోచే అనే ఫిల్మ్ ఫినాన్షియలీ కూడా ఇంత మంచిగా పర్ఫామ్ చేసింది అనగానే ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ షిఫ్ట్ వీ నీడ్ ఇన్ సినిమా. ఇట్స్ నాట్ అబౌట్ ద కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అనేది కాదు, దిస్ ఇస్ హౌ ఫిల్మ్స్ షుడ్ బి. ఎగ్జాక్ట్లీ. సో నాకైతే లైక్ ఐ వాజ్ లైక్ బ్రోచే వాజ్ అ విక్టరీ ఫార్ తెలుగు సినిమా లాగా నాకు అనిపించింది. బికాస్ అండ్ మీరు నాకు తెలిసి యూ హెయిల్ ఫ్రమ్ అ స్టేట్ వేర్ యు నో దే డూ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. కేరళలో అసలు ఎలాంటి సినిమాలు చేస్తారు, అసలు వాళ్ళ ఫేసులకి మేకప్లు ఉండవు, అంటే ఫలానా ఒక ఫిగర్ ఉండాలి, ఈ రంగులో ఉండాలి హీరోయిన్లు, లేకపోతే ఇంత అందం ఉండాలి, అలా ఏమీ ఉండదు, ఒక ఫార్మాట్ ఉండదు. ఎవ్రీథింగ్ ఐ థింక్ దే బ్రోక్ ద స్టీరియోటైప్ like way before. They never fit into it, Andy. Like they've just been making unapologetic cinema. Adi oka try kuda they are not like trying so hard to do that. Akkada వాళ్ళకి అది తప్ప ఇంకేం రాదేమో, అదే చేస్తారేమో. They are so good at region. అంటే ఇప్పుడు మనం మలయాళం ఫిల్మ్స్ చూసేటప్పుడు ఇది ఎంత రీజనల్గా ఉంది, మనకి ఎంత బిలీవబుల్గా ఉందంటే దట్స్ బికాస్ it's so rooted to the culture, to the people. That's why characterization is so important. ఇప్పుడు audience చూస్తున్నప్పుడు they think ఒక mannerism ఒక character కి ఉంటే that is their character అనుకుంటారు. But that is simply a part of it. But అక్కడ ఉన్న జనాలు ఎలా మాట్లాడతారు, అక్కడ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్నతో పాటు, ఇవన్నీ మీద ట్యాప్ చేస్తున్నప్పుడు your character becomes deeper, your performances become more believable. And ఆ మూవీ చూస్తున్నప్పుడు మా అమ్మాయి ఇలా ఉంటుంది, నా తమ్ముడు ఇలా మాట్లాడతాడు, నా నైబర్స్ ఇలాగే ఉంటారు, దే ఆర్ నోజీ రిలేటివ్స్, ఇవన్నీ మీద లైక్ దే ఆర్ సింప్లీ షోయింగ్ వాట్ పీపుల్ సొసైటీ ఈస్ ఆన్ స్క్రీన్. అండ్ they take a lot of time in pre-production, they take a lot of time in ఆ స్క్రిప్ట్ మీద ప్రాపర్గా డెవలప్ చేసి, ఇప్పుడు మనం సెట్కి వెళ్తున్నప్పుడు మనం అక్కడ చూసుకుందాం అలాంటి ఒక డిస్కషన్ ఉండదు, అంత సెట్ అయ్యి వస్తారు సెట్కి. అప్పుడు వీ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ టైమ్, వీ కెన్ మన షూట్ చేసే విధం మారుతుంది, మన డిస్కషన్ ఈ సీన్ని బెటర్ ఎలా చేయొచ్చు దాని మీద ఉంటుంది తప్ప ఈ సీన్ని మనం ఇప్పుడు ఎలా చేయాలి దాని మీద ఉండదు. సో ఆ ప్రీ ప్రొడక్షన్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే నివేద, టాకింగ్ అబౌట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గత కొన్నేళ్లుగా, అంటే ఈవెన్ ఇఫ్ యూ టేక్ 40-50 years నుంచి కూడా అవర్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ కైండ్ ఆఫ్ హైలీ కమర్షియల్ స్పేస్లో ఉంటుంది. అండ్ బిగ్ స్టార్స్, బిగ్ బ్యానర్స్, బిగ్ బడ్జెట్స్, వీ హ్యావ్ ది స్టార్ కల్చర్ రైట్ ఫ్రమ్ సీనియర్ ఎన్టీఆర్ గారు, ఇప్పుడు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ వరకు మీకు ఇట్స్ అ స్టార్ స్టడెడ్ ఇండస్ట్రీ. అండ్ వీ హ్యావ్ అ బ్యాలెన్స్ ఇక్కడ. మనకు ఒక పక్కన కమర్షియల్ సినిమా, స్టార్ స్టడెడ్ ఫిల్మ్స్ ఉంటాయి, ఇంకో పక్కన చక్కటి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్స్ అండ్ రా ఫిల్మ్స్, మీరు అన్నట్టు చాలా రియలిస్టిక్ ఫిల్మ్స్, అన్ని కలిపి ఉంటాయి. మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు మీకు తెలుసా, అంటే దీనికి ఇంత హిస్టరీ ఉంది, అంటే ఇన్ని రకాల సినిమాలు ఇక్కడ అవుతాయి, సో ఐ నీడ్ టు డూ 1 here, 1 there, 1 here అట్లా అనుకున్నారా? లేకపోతే హౌ వాజ్ ఇట్ వెన్ యూ యాక్చువల్లీ ఎంటర్డ్ హియర్, వెన్ యూ డిడ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్? మొదటి సినిమా అయ్యాక మీకు కొంచెం తెలిసి ఉంటుంది కదా ఇండస్ట్రీ గురించి.
ఇక్కడ ఎట్లా ఉంటుంది? యాక్చువల్లీ ప్రాబ్లీ అందుకేనేమో నాకు ఇది తెలుగు ఇండస్ట్రీ కొత్త ఇండస్ట్రీ అలాంటి ఒక థాట్తో నేను రాలేదు. ఐ థింక్ అది నాకు బెనిఫిషియల్గా కూడా ఉండింది. ఎందుకంటే అవన్నీ నేను ఎక్కువ ఆలోచిస్తుంటే ఐ థింక్ లైక్ ఇట్ వుడ్ హావ్ బీన్ సో హెవీ టు టేక్ ఇట్. అది ఇట్ వుడ్ హావ్ ఎఫెక్టెడ్ ద కైండ్ ఆఫ్ రోల్స్ ఐ chose ఆల్సో. దాని తర్వాత అయ్యో ఇప్పుడు అంటే ఇట్ ఈస్ లైక్ it's ruled by like like stars and how do we penetrate into this industry. నాకు నిజంగా ఏ ఫీలింగ్ వచ్చిందంటే the more I'm here, the more I'm feeling యూనిటీతో పాటు ఒక్కరినొక్కరిని సపోర్ట్ చేస్తూ రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు యాక్టర్స్ టు అంటే ఒక కుటుంబంలా ఉన్నది. నాట్ టు షో ఎనీబడి బట్ అలా ఉన్నది is I've felt it in the Telugu industry. నేను తెలుగు అమ్మాయిలా నేను ఫీల్ అవుతున్నానంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ది ఇండస్ట్రీ అనగానే ద కైండ్ ఆఫ్ పీపుల్ ఐ వర్క్డ్ విత్, జస్ట్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఐ బిల్డ్ విత్ మై డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. సో ఇట్ ఈస్ అ వెరీ మీరు చెప్పినట్టు దిస్ బ్యాలెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఇండస్ట్రీ. అండ్ తెలుగు సినిమా, తెలుగు ఆడియన్స్ ఆర్ జెమ్స్. ఎందుకంటే నాకు తెలిసి లైక్ యాజ్ యూ సెడ్ మనం అది తెలుగు ఆడియన్స్ మాత్రం కాదు, లైక్ వెన్ జనరలీ ఇప్పుడు నేను మీరు ఒకలాంటి ఫిల్మ్స్ చూస్తూ ఉన్నప్పుడు మనం అలవాటు అయిపోతాం. కరెక్ట్. సో అది బ్రేక్ చేసి లైక్ కొత్తగా ఏదైనా వస్తున్నప్పుడు అర్రే ఇది బాగుంది అనే ఒక ఫీలింగ్. సో అలా లైక్ వెన్ పీపుల్ ఆర్ జస్ట్ ఓపెన్లీ వెయిటింగ్ టు టేక్ ఇన్ ఎవ్రీథింగ్ దే గెటింగ్, what better time to be in the industry than an experiment and do great cinema kada. So it's like naku it's like oka like care of Kanchiripallam alanti like and then there's a Triple R and then there's a Bahubali. Telugu cinema is like ఇప్పుడు చెప్తూ ఉంటారు South Indian cinema is doing so well. We were always doing well. Yes. But just now people are noticing. Jana kallalo paddam ippudu. Yeah, ante vallu like it's only like now that people are noticing it, probably because of OTT exposure ivanni ga undochu, but we were always making good cinema. But all said and done, మీ సినిమాల విషయానికి వస్తే మాత్రం మీరు ఒక నిన్ను కోరి చేశారు, ఒక బ్రోచే వారెవరా చేశారు, ఒక జైలవకుశ చేశారు, ఒకనేమో మన వకీల్ సాబ్ చేశారు. అంటే see the kind of films that you have selected, ఏది కూడా ఒకదానికి ఒకటి పొంతన లేదు, పోలిక లేదు. ఒక ఎగ్జాక్ట్ ఈ సినిమా చేసే ఇలాంటి సినిమా ఇంకోటి చేసిన దాఖలాలు లేవు. అన్ని సినిమాలు దానికే డిఫరెంట్. నాకు నిజం చెప్పాలంటే ప్రేమ గారు, ఐ రిమెంబర్ మనకి తెలియకుండా ఒక ప్యాటర్న్ లోపలికి ఫిక్స్ అవ్వాలనే ఒక ప్రెషర్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. వెన్ యూఆర్ జస్ట్ గెటింగ్ ఇన్ టు అన్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఇప్పుడు మన ఫస్ట్ ఫిల్మ్ హిట్ అయింది అనుకోండి, దాని తర్వాత ద సెకండ్ ఫిల్మ్ should always be with a bigger star, and then it should keep going up and up and up in terms of stars. But I was like, why should it be like that? Why if మీరు క్రిస్ క్రాస్ చేశారు, ఇటొకటి అదొకటి ఇదొకటి. యా, అంటే నాకు ఇప్పుడు when I did a జైలవకుశ, it was exciting in its own way. ఎందుకంటే it took me to the masses. నాకు తెలియని ప్లేసెస్ లో మొత్తం నన్ను గుర్తుపెట్టినారంటే it's because of జైలవకుశ. So that film also is very important to me. And but when I do a broche varevara, it took me to people's houses. That is also important to me. And నాకు when I'm doing a Vakil Saab, ఇవన్నీ నేను అస్సలు ఐ కాంట్ ఈవెన్ ప్లాన్ దీస్ థింగ్స్. వకీల్ సాబ్ ఇస్ నాట్ అబౌట్ పవన్ సార్, వకీల్ సాబ్ ఇస్ నాట్ అబౌట్ పల్లవి, వకీల్ సాబ్ ఇస్ నాట్ అబౌట్ ఎనీ వన్ పర్సన్, ఇట్స్ అబౌట్ అన్ ఇష్యూ. అండ్ ఆ ఇష్యూని మనం ఈ బ్యాలెన్స్తో పాటు తెలుగు లాంగ్వేజ్లో మనం రిలీజ్ చేయొచ్చు అండ్ ఫినాన్షియలీ ఆల్సో ఇలాంటి ఒక రెస్పాన్స్ రావచ్చు అంటే వాట్ ఈస్ బిగర్ దెన్ దట్? వీఆర్ సక్సీడింగ్ సో మచ్ ఇన్ సినిమా. అంటే ఇది మనం రివైవ్ చేస్తూ ఇలా ఇది చేస్తూ ఉండాలి. అండ్ దిస్ ఇస్ వాట్ గివ్స్ మీ అన్ ఎక్సైట్మెంట్ టు. సో నేను ఐ వాజ్ వెరీ కాన్షియస్ దట్ అప్పుడు నేను అనుకున్నా, సో ఇప్పుడు తారక్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్, సో తారక్తో చేసేసాను, ఇప్పుడు నేనేం చేయాలి? లైక్ వాట్ షుడ్ ఐ డూ? లైక్ టిల్ అనదర్ ఫిల్మ్ కమ్, షుడ్ ఐ జస్ట్ వెయిట్? What are people expecting? Is that what I should do? So what happens when a broche varevara comes? Should I not do that? అది నేను చేయకుండా ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ వెరీ ఎంప్టీ ఇన్సైడ్. ఇట్ ఈస్ లైక్ ఐ నీడ్ టు ఫ్యూయల్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, ఐ షుడ్ కీప్ పుషింగ్ మై సెల్ఫ్. ఇది ఇట్స్ అ వెరీ సెల్ఫిష్ గోల్. అది వెన్ ఈవెన్ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు ఇట్
beautifully. That's the best thing you can get as an actor. But Nivetha, all said and done, కొన్ని స్టీరియోటిపికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎన్టీఆర్ గారితో ఒక సినిమా చేశారు, ఆ నెక్స్ట్ అంతా మళ్ళీ స్టార్స్తోనే చేయాలి, చేస్తే బాగుంటుంది కదా, మీరు ఎందుకు ఇక్కడ వేరే టర్న్ తీసుకున్నారు అన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు దంగల్ లాంటి సినిమాలో ఒక ఆమీర్ ఖాన్ ఒక రెస్లర్ లాగా తన సిక్స్ ప్యాక్ అంతా చేసి ఫిట్గా అయిపోయి మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు లావుగా అయిపోయి పొట్ట గిట్ట పెంచినప్పుడు ఎవరు కూడా అదేంటి నువ్వు ఇలా లావ్ అయిపోయావు, ఇలా అయిపోయావు అని అడగరు ఒక హీరోయిన్ అయితే. అదే ఒక హీరోయిన్ ఆ రోల్కి కంపల్సరీగా లావ్ అవ్వాలి, తినాలి. లైక్ ఇన్ దిస్ ఫిల్మ్ సాకిని డాకిని, యూ హ్యావ్ టు పుట్ ఆన్ వెయిట్, యూ హ్యావ్ టు ఈట్, యూ హ్యావ్ టు, అది ఆ క్యారెక్టర్ డిమాండ్స్. బట్ క్వశ్చన్స్ అలా అడగరు. సో దిస్ కైండ్ ఆఫ్ stereotypical questions and this kind of approach, how does it affect you? అంటే మీరు దాని గురించి ఎలా ఆలోచిస్తారు, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీకేమనిపిస్తుంది ఇన్సైడ్? నేను కూడా ఒక అమ్మాయి అండి, అండ్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ కదా. ఆఫ్ కోర్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ యూ, కానీ ఇఫ్ యూ లెట్ ఇట్ ఎఫెక్ట్ యూ, ఇట్ విల్ ఎఫెక్ట్ యూ టూ మచ్. ఎగ్జాక్ట్లీ. బట్ నాకు స్టీరియోటిపికల్ క్వశ్చన్స్ పక్కన పెడితే నాకు స్టీరియోటిపికల్ నోషన్స్ అనేది దాని మీద కొంచెం ఎక్కువ ఇది. ఇప్పుడు I feel ఇప్పుడు దంగల్ ఎగ్జాంపుల్ అండి, ఇట్స్ అ బిగ్ ఎగ్జాంపుల్, ఇట్స్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఆమీర్ ఖాన్ ని ఒక్కరు కూడా ఏ ప్రెస్ వాళ్ళు కానీ లేదండి, మీరు అనుష్కని తీసుకోండి. అనుష్క మ్యామ్, see she is 50 కోసం she has to she's doing a film. ఆ ఫిల్మ్ లో క్యారెక్టర్ అలా ఉండాలి, దానికి ఎలా వర్క్ చేయాలి, యూ షుడ్ బి అప్రిషియేటింగ్ హర్ డెడికేషన్, రైట్? అండ్ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు నాకు ద వే ఐ సీ అన్ యాక్టర్స్ లైఫ్ ఇస్ it's on season off season naakaithe. Ippudu Saakini Daakiniki the kind of strict workout diet regime I followed, I can't continue that forever. Ippudu meeru eppudu manam ఏ యాక్టర్ నైనా మీరు చూసుకోండి, when they're working for a film, ఆ టైంలో ఆ పీరియడ్లో వాళ్ళు ఎంత మాత్రం హార్డ్ వర్క్ పెట్టి వాళ్ళ లుక్ అది వస్తుందో, దాని తర్వాత దే విల్ టేక్ అ టైమ్ లైక్ పీరియడ్ ఆఫ్, బికాస్ దే విల్ వాంట్ టు నరిష్ దేర్ బాడీ విత్ ఆల్ ది థింగ్స్ దట్ వాస్ మిస్సింగ్, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ. నాకు probably the first time I needed to kind of gain so much strength, oka physical transformation ani kaadu, but physically I had to build so much strength. Martial art నేర్చుకోవాలి, I had to like cut down on a lot of my eating patterns, sleep. ఎంత స్ట్రిక్ట్గా ఉండిందంటే, నాకు ప్రభు ప్రశాంత్ అని ఇద్దరు ట్రైనర్స్ చెన్నైలో 4 Pillars ఫైటింగ్ అకాడమీ అని చెప్పి, అక్కడి నుంచి నాకు ఎంతసేపు నిద్ర ఉండాలి, ఎప్పుడు మీరు when you should go to bed, what kind of food you should eat, వీక్లీ మారుతుందనమాట. సో ఇట్ వాజ్ లైక్ ఇంట్లో నా తమ్ముడు అమ్మ బిర్యానీ వాళ్ళ అది చేస్తే నేను నా ఫేస్ మొత్తం వెళ్ళి ఆ కుక్కర్లో ఇలా పెట్టే, ఐ విల్ స్మెల్ ద ఫుడ్, లైక్ నేను అది మొత్తం ఇన్హేల్ చేసేది. ఐ బి లైక్ ఇంకా కడుపు నిండిపోయింది, ఇంకా స్విచ్ టు వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్. సో ఆ టైంలో అది నేను చెయ్యాలి, ఐ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ మై ఫిల్మ్, ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ గెటింగ్ పెయిడ్ టు వర్క్ టు డూ దాట్. సో దానికి నేను ఎక్కువ ఈ అప్రిసియేషన్ ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, బికాస్ దట్స్ మై వర్క్. కానీ హౌ ఎవర్ ఐ యామ్ ఇన్ మై రియల్ లైఫ్, దట్స్ కంప్లీట్లీ అప్ టు మీ. ఐ విల్ నాట్ జస్టిఫై దట్, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్. It is kind of people, if they're genuinely asking about how you are, your health, okay. But otherwise, I don't even take it seriously, because like, ippudu for my next film, I'll again have to like transform into that character, because aa character ki adi avasaram. Appudu nothing can tempt me. Na gurtundi, even Saakini Daakini shoot appudu andarki tiramisu oka dessert okati chesi nenu andarki ichcharanamata. Aa dessert నాకు ఎంత ఇష్టం అంటే, అది నేను ఒక్కసారి లిక్ కూడా చేసి చూడలేదు, బికాస్ ఐ వాజ్ నాట్ అలౌడ్ టు ఈట్ షుగర్. ఐ వాజ్ సో డ్యూరింగ్ దట్ ఫేస్ ఐ హ్యావ్ టు బీ లైక్ దట్, ఐ విల్ బీ లైక్ దట్. అప్పుడు ఎవరైనా ఎందుకు ఇంత సన్నగా అయిపోతే ఎందుకు ఇంత సన్నగా అయిపోయామని అడుగుతారు, లావుగా ఉంటే ఎందుకు ఇంత లావుగా ఉన్నారు అడుగుతారు. సో ఇట్స్ యువర్ లైఫ్, డోంట్ లెట్ ఇట్ ఎఫెక్ట్ యూ. బట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా వర్క్ మీద ఏదైనా తేడా వస్తే అప్పుడు ఐ విల్ బీ రెడీ ఫర్ క్వశ్చనింగ్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఇంట్రోగేషన్. అదర్వైజ్ ఇట్స్ లైక్ ఐఎమ్ హ్యాపీ ద వే ఐ యామ్. బట్ ఎప్పుడైనా ఒక విషయం ఆలోచిస్తుంటారా అంటే, ఒక సినీ పరిశ్రమ అంటే సినీ పరిశ్రమలో విమెన్ వీళ్ళకంటూ ఒక పర్టిక్యులర్ కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. లైక్ దే షుడ్ లుక్ బ్యూటిఫుల్, దే స్కిన్ షుడ్ బి గుడ్, హ్యావింగ్ అ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్, ఇవన్నీ కొన్ని ఒక ఫార్మాట్లో ఒక రూల్స్ లాగా. రూల్ అంటే మనం ఏమి ఫాలో అవ్వాలి అని స్ట్రిక్ట్గా ఏం చెప్పరు, బట్ ఇండస్ట్రీ రిక్వైర్స్ దట్. ఇండస్ట్రీ రిక్వైర్స్ దట్. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని ఆ బాక్స్లో పెట్టుకున్నారా, ఆర్ యూ సెడ్ నో?
I would never say it's a box, Andy. I feel like it's like అంటే టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది నాకు అర్థం. దట్ ఈస్ ఫైన్. అంటే హెల్త్ విషయాన్ని మీరు ఇందాక అన్నట్టు ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిన్ కేర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మన ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ the purpose of that, if it is just glamour or to be like a piece or a showpiece somewhere, I will not do it for that purpose. If ఇప్పుడు రేపు నాకు ఒక say somebody is written a story for me where I'm playing a beggar and I have to tan myself completely. నేను 1 hour మేకప్ చైర్లో కూర్చొని నేను అంత ట్యాన్ అయ్యేలా మేకప్ ఎవరిని చేయాలని నేను అంత ఇది నేను చేయను. ఐ విల్ గో ట్యాన్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ టు డూ వాట్ ఐ హ్యావ్ టు డూ. ఇప్పుడు నేను ఒక రోడ్ సపోజింగ్ దేర్ ఈస్ అ రోల్ విచ్ ఈస్ అబౌట్ అ మోడల్. ఒక మోడలింగ్ లో ఉన్న ఒక అమ్మాయి అక్కడ నుంచి షీ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ అన్ యాక్ట్రెస్ అండ్ షీ గెట్స్ టు బికమ్ టాప్ మోస్ట్ యాక్ట్రెస్. దెర్ ఇస్ అ స్టోరీ అనుకుందాం, ఒక వెరీ స్ట్రాంగ్ స్టోరీ బిహైండ్. అప్పుడు మీరు విల్ యూ అగైన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ కైండ్ ఆఫ్ మోడలింగ్ బాడీ అండ్ ఆల్? ఆఫ్ కోర్స్. అందరూ అడుగుతుంటారు ఐ యు అ డైరెక్టర్స్ యాక్టర్ అంటే, లైక్ ఐఎమ్ స్క్రిప్ట్స్ యాక్టర్, ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు డైరెక్టర్కి ఒక కథ మీద ఉన్న హోల్డ్ వేరే ఎవరికి అక్కడ ఉండదు. అండ్ వాళ్ళు లైక్ మనం యాజ్ యాక్టర్స్ మనం వీ కెన్ గో టు అ సెట్ విత్ డిఫరెంట్ మూడ్స్, కానీ ఆ క్యారెక్టర్కి అప్పుడు ఆ రోజు ఆ సీన్కి ఏం చేయాలో అది మనం చేయాల్సిందే. కరెక్ట్, ఒక బౌండరీ పెట్టింది డైరెక్టరే. సో ఇప్పుడు డైరెక్టర్ నాతో చెప్తున్నారు, నివేత ఐ ఫీల్ లైక్ యూ షుడ్ బికమ్ లైక్ దిస్ ఫర్ దిస్ ఫిల్మ్. యూర్ ప్లేయింగ్ అ మోడల్, యూర్ ప్లేయింగ్ అ స్ట్రగ్లింగ్ మోడల్, సే యూ వర్ లైక్ దిస్. ఇప్పుడు ఇట్ కాంట్ జస్ట్ బీ you're playing a bold model. What does being a bold model mean? That's not a character. That's only a characterization. That's only part of what she is. What made her bold? Amma ekkadi nunchi ochindi? What is her struggle? What is her backstory? What are her parents? What was her living situation like? Ivanni teluskunte I can work towards that. Exactly. So ఇప్పుడు I am like this. దాని తర్వాత ఆ క్యారెక్టర్ ఇలా మారింది. సో నేను మారాలంటే మారాలి అంతే. Like ఇప్పుడు కూడా like even in between schedules, when they're like, I think you should like lose so much, I think you should gain so much, and we have to be flexible to do that, and that is an actor's job. So if I'm playing a model, if that particular character requires to be of that shape, of course I will do that. Adi nenu cheyalekapothe I am not a good actor actually. And I can't forgive myself if I don't do my work properly. That is my biggest problem also. Yeah, okay. ఇప్పుడు జనరల్గా ఏమిటంటే దేర్ ఇస్ నథింగ్ దట్ ఉమెన్ కాంట్ డూ అని అంటారు. అంటే ఇప్పుడు మనం అంతరిక్షంలోకి వెళ్ళాం, ఎన్నన్నా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఆల్ సెడ్ అండ్ డన్ ఇవన్నీ చేసినా కూడా బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఓన్లీ ఉమెన్ కెన్ డూ. లైక్ మనమే బర్త్ ఇవ్వగలం, మనకే కొన్ని ఉంటాయి ప్రివిలేజెస్, ఆర్ మనకే కొన్ని అండర్ ప్రివిలేజెస్ కూడా కొన్ని ఉంటాయి. లైక్ our body doesn't support as much as men's body. అంటే మన ఫిజికల్ బాడీ అంత స్ట్రాంగ్గా అంత రెసిలియంట్గా ఉండదు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి సాకిని డాకినికి మీకు చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. రైట్. అండ్ దాన్ని పిక్చరైజ్ చేస్తున్నప్పుడు ఫిజికల్గా మీరు ఓకే ఎఫర్ట్ పెట్టారు, బట్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆబ్వియస్గా. ఉమెన్ బాడీ హ్యాస్ అ ఫ్యూ లిమిటేషన్స్. దాన్ని మీరు అడ్రస్ చేస్తూ ఎలా ఆ రోల్ని మీరు చేయగలిగారు? I want to know that part. How did you actually do it? What was so nice also about this film, the entire process is, అందరూ we were very clear that ఇద్దరు అబ్బాయిలు అక్కడ ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలుగా అక్కడ మార్చేసిన తర్వాత ఫైట్ అనే విషయంలో కాంప్రమైజ్ ఎక్కడ కూడా చేయలేదండి. శాలిని అనే క్యారెక్టర్ కోసం ప్రెప్ వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 3 months ఒక జుజుత్సు అనే ఒక ఫామ్ నేను నేర్చుకున్నాను. ఈ అమ్మాయి ఫిల్మ్లో కబడ్డీ ప్లేయర్ అనమాట. సో ఆ అమ్మాయి ఫిజిక్ ఎలా ఉంటుందంటే షీ ఈజ్ naturally strong to pick up people. Okay. She can carry people, she's good with holds. Ippudu ankle lock, neck lock ivanni chesukovalante she's good, because kabaddi lo you pull people with their feet and everything kada. So alanti adi నేర్చుకోవాలని చెప్పి బాడీ వాజ్ కండిషన్డ్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్. మొదటి నుంచి మీ బాడీ ఇప్పుడు ఫైటింగ్ అంటే ఇట్ ఇస్ జస్ట్ లైక్ డాన్స్ కొరియోగ్రఫీ. యూ హ్యావ్ టు యాక్ట్ విత్ యువర్ ఎంటైర్ బాడీ. నేను పంచ్ చేసిన అని చెప్పి నా ఫేస్లో రియాక్షన్ బాగాలేదంటే ఇట్ విల్ నాట్ వర్క్. సో అన్నీ లైక్ యూ విల్ హ్యావ్ టు ఐ హ్యాడ్ టు ట్రైన్ ఫ్రమ్ స్క్రాచ్, బికాజ్ నేను ఇప్పటిదాకా ఫైట్ చేయలేదు కాబట్టి. కానీ వాట్ వాస్ బ్యూటిఫుల్ అబౌట్ సాకిని డాకిని ఈజ్ ఫస్ట్ నుంచి ఎవరెవరు ఈ ఫిల్మ్ మీద పనిచేశారో ఫైట్ అనేది నాకు తెలుసు దట్ ఫిజియాలజికలీ men and women are built differently. Yeah, that's what. We have our positives and negatives. Men have their positives and negatives. మనకున్న లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళకున్న లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. We are probably అది కూడా జనరలైజ్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో, కానీ
we're emotionally a much higher being. And that balance is also necessary kada on earth. So ee film lo it was never a competition between a comparison of strength. It was a comparison of people, like smartness. ఇప్పుడు నేను సో అంటే బాహుబలమే కాదు బుద్ధి బలం కూడా. కరెక్ట్. ఇప్పుడు ఒక ఫైట్ ఉందండి, ఆ ఫైట్ లో ఎగిరి పంచ్ కొడితే మాత్రమే నేను గెలుస్తా అని లేదు కదా. వాట్ ఇఫ్ ఐమ్ థింకింగ్ స్మార్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి కొరియోగ్రఫీ కొంచెం జరిగిందనమాట. వాట్ ఇఫ్ 2 women ఆర్ అండ్ జుజుత్సు నేర్చుకునేటప్పుడు నాకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎంత పెద్ద లైక్ హౌ ఎవర్ బిల్ట్ యు ఆర్, హౌ ఎవర్ స్ట్రాంగ్ యు ఆర్, ఇట్ డజంట్ మ్యాటర్. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్ మనం ప్రాపర్గా చేస్తే యూ కెన్ స్టిల్ విన్ అ ఫైట్. టు అ పాయింట్ వేర్ కొన్ని బాడీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని అక్కడ మీరు ఒక్క ఫింగర్తో మీరు ప్రెస్ చేస్తేనే పీపుల్ కెన్ గెట్ స్టక్ దేర్, ఆల్మోస్ట్ లైక్ పారాలిసిస్ స్టేట్. సో ఇట్స్ అ ఫ్యూ టెక్నిక్స్ దట్ వాజ్ ఇంపార్టెంట్. అండ్ అది నేర్చుకునేటప్పుడు నాకు అర్థమైంది దట్ అరే దిస్ ఇస్ నాట్ అ షో ఆఫ్ స్ట్రెంగ్త్. యాక్చువల్లీ నాకు ఈ ఫిల్మ్లో వాట్ వాజ్ సుపీరియర్ దెన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందైనా నాకు వాట్ వాజ్ సుపీరియర్ ఇస్, 2 అమ్మాయిలు ఒక అమ్మాయికి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు నిలబడ్డారు ఆ అమ్మాయి కోసం. అండ్ నిలబడ్డం మాత్రం కాదు, దే చోస్ టు ఫైట్. డేంజర్ ఉందని తెలుసు, ప్రాణం పోతుందని తెలుసు, కానీ దే స్టుడ్ దేర్ టు ఫైట్. దట్ వాజ్ అ బిగ్గర్ హై ఫర్ మీ. నాకు యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ దట్ వాజ్ అ బిగ్గర్ హై ఫర్ మీ దాన్ are they winning the fight against men. Adi kaadu. It's good people against bad people, and good people here are just 2 lead protagonists, female protagonists, and bad people are a few guys ante. So form edo నేర్చుకునేటప్పుడు I was like, this is logical. నేను ఏ త్రో నేను film లో చేస్తున్నాను అవన్నీ గురించి మీరు నాకు అడగొచ్చు. I can logically give you an answer to how it can be done. So it's not like, and I made it sure and because it's like cinematic liberties, of course there are. Cinematic liberties లో ఎంత పర్సెంట్ నేను అనేది, ఇప్పుడు మీరు యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు ఎంత వరకు డూప్ వాడాల్సి? We had no dupe in the Really? No. Oh my god. We did not have a dupe in Seriously? the film. And ఇది ఒక కొన్ని జంప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు అనే రెజినా జంప్ చేసి ఎగ్రి కిక్ చేసిన షాట్స్ అక్కడ కూడా యూ డిడ్ రోప్ వర్క్ అండి. అంటే ఓకే, బట్ దానికోసం ట్రైన్ చేసాం లైక్ రోప్ వర్క్ ఎలా ఉంటుందని. బికాస్ ఇప్పుడు రోప్ వర్క్ కూడా తీసుకుంటే ఇట్స్ మోస్ట్లీ బిల్ట్ ఫర్ అ మేల్ ఫిజిక్. ఇప్పుడు హార్నెస్ కానీ ఇవన్నీ. సో మేము లైక్ వెన్ వీ హ్యాడ్ అవర్ హార్నెస్ అండ్ ఎవ్రీథింగ్, మన హిప్ జాయింట్ దగ్గర చాలా టైట్ గా వాళ్ళు ఇది చేస్తారు. అండ్ యూఆర్ హ్యాంగింగ్ లైక్ విత్ కంప్లీట్ సపోర్ట్ హియర్. సో అప్పుడు ఇట్స్ లైక్ అ లాట్. ఎవ్రీ డే విల్ హ్యావ్ బ్రూసెస్ ఇక్కడ మొత్తం. లైక్ మేము ఆఫ్టర్ పాయింట్ ఎలా చేసామంటే యూస్ లైక్ సే, ఇక్కడ నాకు ఈ రోజు ఇండియా ఉంది, నీకు ఆఫ్రికా ఉంది, నాకు యూరోప్ ఉంది, నీకు ఇది ఉంది అన్నదని ఆ షేప్ లో. యా. సో ఇట్స్ లైక్ ఎప్పుడు లైక్ రంగులు కలర్స్ అలా మారుతూనే ఉంటుంది అనమాట. లైక్ ఒక డిస్కో లాగా ఇట్ విల్ స్టార్ట్ విత్ బ్లూ అండ్ దెన్ పర్పుల్ అలా. But this is what we signed up for and we knew this, we had to go through this. And Venkat Master ఎంత కేర్ తీసుకున్నారంటే, ఇది మనకి ఒక ఫిల్మ్లో డూప్ లేదు మేమే చేసామంటే అది ఒక గొప్ప విషయమా లేదా అన్న తెలియదు కానీ, బట్ ఇట్స్ నెవర్ అ రెక్లెస్ డెసిషన్. సేఫ్టీ వాజ్ ఆల్వేస్ ప్రయారిటీ. అండ్ ఇవన్నీ అవ్వాల్సిందే. యువర్ బాడీ షుడ్ గెట్ కండిషన్ టు ఆల్ దట్. లైక్ మనం జిమ్కి వెళ్తూ మనం వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉన్నప్పుడు యువర్ పామ్స్ బికమ్ వెరీ రఫ్. అది అవ్వాలి, లేకపోతే యూ విల్ నెవర్ నో how to feel to that. So ఇప్పుడు ఎగిరి పంచ్ చేయాలి, ఎగిరి కిక్ చేయాలంటే we had to learn that from scratch. దానికోసం we did not have a do. జనరల్గా కొన్ని డాన్స్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు కొన్ని స్టెప్స్ మనకు రాకపోతే మనం రిక్వెస్ట్ చేస్తాం కొరియోగ్రాఫర్ని, ఈ స్టెప్ మార్చండి, ఇది కొంచెం కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను. అట్లా ఈ ఫైటింగ్ సీక్వెన్సెస్ అప్పుడు ఏమైనా మీరు అడిగారా? ఎక్కడైనా 1-2 చోట్ల అమ్మో ఇది చేయలేదు? నిజం చెప్పనా అంటే ఐ థింక్ ఐ వాజ్ లిటిల్ ఓవర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫిల్మ్. ఎందుకంటే ట్రైనింగ్ బాగా తీసుకున్నారు. ఆ 3 months నేను ఈ అమ్మాయి కబడ్డీ ప్లేయర్ కదా, నేను చెప్పాను కదా ఆ బ్యాక్ స్టోరీ మొత్తం సుధీర్ సార్ నాకు ఇచ్చేసారు. ఈ అమ్మాయి ఇదే, ఈ అమ్మాయి స్ట్రెంగ్స్ ఇదే. అంటే దామిని అనే క్యారెక్టర్, రెజినాస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ వెరీ రాడికల్. ఆ అమ్మాయి క్యాల్కులేటెడ్గా స్ట్రాటజిక్గా డెసిషన్స్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇవ్వాలంటే 5 steps ముందు వరకు ఆలోచించి దెన్ షీ విల్ డిసైడ్ వెదర్ ఆర్ నాట్ టు ప్రొసీడ్. శాలిని ఎలా అంటే మొత్తం మనసు నుంచి ఉంటుంది అనమాట. ఇక్కడ కరెక్ట్గా అనిపిస్తుంది దామిని మనం ఇది చేయాల్సిందే.
తర్వాత నువ్వు ఐడియా ఇవ్వు, కానీ మనం ఎలాగైనా వీ షుడ్ డూ ఇట్. నువ్వు వచ్చినా రాకపోయినా నేను చేస్తా, కానీ నువ్వు ఉంటే బాగుంటుంది, లెట్స్ డూ ఇట్ టుగెదర్ అనేది ఈ అమ్మాయి ఫీలింగ్. సో ఐ న్యూ దట్ ఫిజికలీ ఆ అమ్మాయి స్ట్రెంగ్స్ కొంచెం, అంటే ఐ థింక్ లైక్ ఐ ప్రిపేర్డ్ లైక్ ఆల్మోస్ట్ ఒక 11-12 varieties of throws. అండ్ అది ఒక్కొక్క రోజు ఏం నేను నేర్చుకుంటున్నానో అవన్నీ ఐ యూస్ టు కీప్ సెండింగ్ ఇట్ టు సుధీర్ సార్. వెంకట్ మాస్టర్ ఫైట్ కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడే అవన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇన్ ది ఎండ్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ అ లైబ్రరీ. వీ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ అండ్ అక్కడ నుంచి హీ వాజ్ ఏబుల్ టు పిక్ ఆ లొకేషన్ బట్టి, మన దగ్గర ఉన్న ప్రాప్స్ బట్టి, నంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి దే వర్ ఏబుల్ టు డిజైన్ ద ఫైట్ అకార్డింగ్లీ. సో నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, వీళ్ళ కోసం ఇప్పుడు మనం ఏదైనా కాంప్రమైజ్ చేసుకొని ఇలాంటిది మాత్రం పెడితే చాలు, అలాంటి ఒక థాట్ అస్సలు రాకూడదని చెప్పి ఐ వాజ్ లైక్, నో మాస్టర్ ఇవన్నీ ఉంది, మీరు ఏం కావాలంటే అది నేను చేసేస్తా అని. Yeah, we had to do it like that. అయితే దీన్ని మొదటి నుంచి కూడా మీరు ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్, ఫుల్ టు కమర్షియల్ ఫిల్మ్. రైట్. ఎట్లయితే ఇద్దరు మేల్ ప్రొటాగనిస్ట్ ఉంటారో ఇట్లా ఫీమేల్ ప్రొటాగనిస్ట్ ఉన్నారని. బట్ మేల్ ప్రొటాగనిస్ట్ ఉన్న సినిమాల్లో హీరోయిన్లు ఉంటారు, మీ సినిమాలో హీరోలు లేరు. ఆ సినిమాలో మరి పాటలు ఎట్లా, డాన్సులు ఎట్లా హౌ? యాక్చువల్లీ ప్రేమ గారు, ఈ ఫిల్మ్ లో వీ డిడ్ నాట్ వాంట్ లైక్ అ పేర్, అంటే ఒక లవ్ స్టోరీ అలాంటి ఒక యాంగిల్ అసలు లేదు. నో, అలాంటి అవసరం లేదు ఈ ఫిల్మ్ లో. బికాస్ నాకు లైక్ మై హెడేక్ in the film is Damini, her headache in the film is me, and we both are paired opposite each other in the most nice beautiful manner. So ee film lo ante again adi kuda oka pattern e kada, ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి ఒక లవ్ స్టోరీ ఆ ఫిల్మ్ లో ఉండాలి, ఒక మేల్ పేరింగ్ ఉండాలి అనేది అది కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫిక్స్డ్ ఇన్ పీపుల్స్ మైండ్స్ బికాస్ దే కండిషన్ టు see this also you broke. It's not a conscious choice అండి. అంటే నేను అనేది ఏంటంటే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యు ఆర్ సెలెక్టింగ్ అండ్ చూసింగ్, ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్ పార్ట్. అగైన్ ఒక స్టీరియోటిపికల్ క్వశ్చన్, అందరూ ఏమంటుంటారంటే ఒక 20-30-40 సినిమాలు చేసేసి ఫుల్ హిట్లు కొట్టేసి పెద్ద పెద్ద వాళ్ళందరితో చేసేసి ఆ తర్వాత ఇంకా ఫైనల్ గా ఇలాంటి సినిమాలు చేస్తారు అని అంటుంటారు. కరెక్ట్, నేను విన్నాను కూడా. అంటే ఇట్ ఈస్ సో అన్ఫార్చునేట్ దట్ పీపుల్ థింక్ దట్ వే. బట్ మీరు మీ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ లోనే మీరు వచ్చి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. ఈ 6 ఏళ్లలోనే మీరు 6 అయిందా? ఓకే ఓకే 6 ఏళ్ళు 2016. yes oh yeah, so I'm right on my count. you are అంటే అదే నాకు ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ దాట్. ఎందుకంటే లైక్ అది అడుగుతున్న వాళ్ళు జనాలు కూడా అది కావాలని అది అలా అడగలేదు. ఎందుకు మీరు ఈ ఉమెన్ సెంట్రిక్ రోల్స్ ఎందుకు చూస్ చేస్తున్నారు అనేది దే డోంట్, ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ బ్యాడ్ ప్లేస్, కానీ దే ఆర్ జస్ట్ యూస్ టు ఆస్కింగ్ దట్. మై సేయింగ్ ఇస్ ఆఫ్ ద సేమ్ థింగ్. ఒక స్టీరియోటిపికల్ గా ఒక నోషన్ ఉంది, ఒక థాట్ ప్రాసెస్ ఉంది, అదే బ్రాకెట్ లో పెట్టుకొని అందరూ అలాగే మాట్లాడుతున్నారు. బట్ అది కాదురా బాబు, ఇది వేరు, ఇది ఫీమేల్ సెంట్రిక్, ఇది విమెన్ సెంట్రిక్ కాదు. ఆఫ్టర్ పాయింట్ నాకు ఒక విషయం నాకు అర్థమైంది, దట్ మనం ఒక ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అనేది మనం బాగా ప్రమోట్ చేసి జనాలకి చెప్పేయాలి. కానీ ఆ ఫిల్మ్ ఎందుకు వాళ్ళు చూడాలి అనేది ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత వాళ్ళే చెప్తారు నచ్చిందంటే. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ సో ఇంపార్టెంట్. సాకిని డాకిని కూడా దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ, దట్స్ వై 16th is very very important for me and for my team and for Indian cinema. Yeah. Because like ఇది తెలుగు ఇండస్ట్రీ మాత్రం కాదు. Right. This is not about that at all. India is blessed with so many languages, and so many languages, each language is producing beautiful films. We should appreciate everything, and ఇలాంటి ఒక స్టోరీ వస్తున్నప్పుడు అందరూ కలిసి యునైట్ అయ్యి దాన్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రేపు మనకు కూడా ఒక గంగూబాయ్ కాత్యావాడి లేకపోతే ఒక పద్మావత్ ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు జనాలు ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్, ఇది మనం ఇలా చూస్తే నో, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు నేను ఇది చేసిన తర్వాత I am looking forward to working with Tarak again. I am looking forward to working with Allu Arjun garu, Mahesh Babu sir, all of these people. I just prioritize scripts along with that, so that janalu వచ్చి చూసేటప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, మిమ్మల్ని మీరు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఈ పేరింగ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అలా అనుకుంటున్నప్పుడు దట్ ఆల్సో ఇస్ ఫ్రెష్. బట్ నివేత, మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 6-7 ఏళ్లలో అంతకు ముందు నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఏమన్నా ఫిలిం ఇండస్ట్రీలో కానీ లేకపోతే రైటింగ్లో కానీ సినిమాలు తీసే విధానంలో కానీ నెరేటివ్స్లో కానీ
మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అంటే ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు విమెన్ ఇన్ 100%. నాకు జెంటిల్మెన్ లాంటి ఒక స్టోరీ, ఒక ఫిల్మ్తో పాటు నేను స్టార్ట్ అవ్వలేదంటే తెలుగులో, నాకు తెలిసి నేను ప్రాబబ్లీ మై జర్నీ వుడ్ నాట్ హ్యావ్ బిన్ లైక్ దిస్. అండ్ అది తెలుగు సినిమా అనే మాత్రం కాదు, ఇట్స్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ద డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్, experienced directors, everybody who is paying a little bit more attention towards women in a film. They are not mere objects. We are not there to just romanticize. We are there to move the story forward. Ippudu, if I'm playing a love interest to a person, I want to be the best love interest to that person. Ante, I'm not saying that was wrong, this is right. I'm not saying I'll not play that and this. If I'm doing a dance number in a film, I want that to be the best dance number in the film. Okay. I will do all of this, but I should feel like this is the right time, this is the right moment to do that, right film to do that. So, like, naku plan undi, but pattern ledu. Ante. Okay. It's not like, nenu, I mean, anything that comes my way, nenu chesta. No, అంటే మీకు పూర్తి క్లారిటీ ఉంది, మీరు ఏం చెయ్యాలి అన్న విషయంలో మీకు పూర్తి క్లారిటీ ఉంది, ఏం చెయ్యొద్దు అన్న విషయంలో కూడా క్లారిటీ ఉంది. ఐ థింక్ అంటే నా టీంతో కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఐ సే నో అ లాట్ మోర్ దెన్ yes. And I feel like it's important. It's very important. You need to know how to say no. Yeah, and adi I completely understand my position. I am in a very privileged position right now as an actor to be able to say no. Endukante nenu when I was 8 years old, నాకు ఇది ఒక కెరియర్ ఆప్షన్ అని కూడా తెలియదు. I was like, ఇది బాగుంది, స్కూల్కి వెళ్ళి లైక్ యాక్ట్ చేస్తూ బాగానే ఉంది అని ఒక ఫీలింగ్తో అలా వచ్చాను. బట్ when I was able to make a conscious choice, when I was able to make a decision and I understood that this is my career, this is what acting anedi never started for me as a passionate thing. It started for me as I can't even say it's hobby, it was just part of life. School, act, college, act. సో నేను యాక్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు కరెస్పాండెన్స్లో చదవాలి అనే ఆ ఒక ఉద్దేశం కూడా రాలేదు. ఐ వాజ్ లైక్, స్కూలింగ్ తర్వాత ఐ వాంట్ టు బీ అ డే స్కాలర్, ఐ వాంట్ టు గో టు కాలేజ్, ఎక్స్పీరియన్స్ దాట్. దాంతోపాటు ఐ విల్ ఆల్సో యాక్ట్, బట్ ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ అ కాంప్రమైజ్. లైక్ రెండు కలిసి చేసి వచ్చాను కాబట్టి I was like, even after college నాకు కొంచెం సేపు పట్టింది. I was like, ఇదేంట్రా ఇది, ఒక పెద్ద సెమిస్టర్ వెకేషన్ వచ్చినట్టుంది, ఇప్పుడు షుడ్ ద పేస్ అట్ విచ్ ఐ సైన్ ఫిల్మ్స్ చేంజ్, ఇలాంటి చాలా లైక్ ఆలోచనలు కూడా వచ్చింది. బట్ ఐ ఫీల్ లైక్ my position is quite difficult. I have to wait for really good roles to come my way, because నేను ఒక ఫిల్మ్లో నేను కావాలని నేను సరే వచ్చింది కాబట్టి నేను చేసేసానంటే ఐ థింక్ జనాలు అడుగుతారేమో ఎందుకు అని. బట్ ఐ డోంట్ వాంట్ టు వెయిట్ టూ లాంగ్ ఆల్సో ఫర్ ఫిల్మ్స్. ఐ రియలైజ్ దట్ I am craving to do more films, more good films. మీరు ఏదైతే గట్టిగా కోరుకుంటున్నారో అవే మీ ఒళ్ళో వచ్చి పడుతున్నాయి. అవి కొంచెం తొందరగా వస్తే కూడా ఇంకా బాగుంటుంది. అయితే నివేత, ఒక వెరీ క్యూరియస్ క్వశ్చన్. మీరు ఇప్పుడు ఫస్ట్ నుంచి కొన్ని ఇప్పుడు చేసిన సినిమాలన్నిట్లో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క థీమ్, ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంది. అంటే ఇప్పుడు నిన్ను కోరిలో ఏంటంటే మీరు ఎంతగా ఇష్టపడ్డ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోలేక డ్యూ టు వేరియస్ రీజన్స్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. బట్ again, you give value to the institution of marriage, right. Whatever. So అది ఒక కాన్సెప్ట్. దెన్ బ్రోచేవారెవరిలో ఒక అమ్మాయి అసలు చదువుకే కనెక్షన్ ఉండదు, అల్లచిల్లగా తిరిగే పిల్ల, హౌ షీ ట్రాన్స్ఫార్మ్స్ హర్ సెల్ఫ్, ఇట్లా రకరకాల కాన్సెప్ట్. బట్ రెండు సినిమాలు, ఒకటి వకీల్ సాబ్, ఇంకోటి సాకిని డాకిని, ఈ రెండిట్లో మాత్రం సామాజిక స్పృహ ఉన్న సినిమాలు కాన్సెప్ట్ మీరు ఐడెంటిఫై చేశారు. వైల్ డూయింగ్ ద ఫిలిం, ఇస్ ఇట్ డ్రైనింగ్ ఇన్సైడ్? అంటే ఇంత జరుగుతుందా, ఇలా జరుగుతుంది మన చుట్టుపక్కల, మనకు తెలియదే, మనం అంటే ఏదో విన్నాము, పేపర్లలో వస్తుంది చూస్తాము, అలా చూసేసి ఒక ఓకే అనేసి అనుకున్న మనం ఇంత డీప్గా వెన్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ కాన్సెప్ట్స్, హౌ డస్ ఇట్, హౌ డు యూ ఫీల్ ఇన్సైడ్, వాట్ గోస్ త్రూ? దట్స్ రియలీ రియలీ వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిందంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా చాలా పాజిటివ్స్ ఉన్నాయి అండ్ నెగటివ్స్ కూడా ఉంది. నెగటివ్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరైనా ఒకరికి ఒక బ్యాడ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ దెర్స్ మొలెస్టేషన్, రేప్ ఆర్ సంబడీ హస్ డైడ్, మనకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మనం అది చదువుతున్నప్పుడే అయ్యో అనుకుంటాం. ఒకసారి అది అయ్యో అనే ఆ పదం ఫినిష్ చేయక ముందే దెల్ బి అనదర్ 6-7 incidents that keep popping up. So they are merely links now.
it's become a news. And ఒక News and numbers. ఆ న్యూస్ అది ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఆ క్లిక్ మనం చేయకముందే ఇంకొకటి వస్తుంది. సో బట్ వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్స్ హ్యాపెనింగ్ టు పీపుల్ అనేది. బట్ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ అ క్యారెక్టర్ లైక్ పల్లవి ఇన్ వకీల్ సాబ్, నేను వైల్ సైనింగ్ ద ఫిల్మ్ నాకు బాధ్యత, లైక్ పింక్ అనే ఫిల్మ్కి వీ షుడ్ నాట్ లెట్ దట్ ఫిల్మ్ డౌన్ అనేది వాజ్ మై బిగ్గెస్ట్ ఇది. ఐ వాజ్ గ్రేట్ఫుల్ దట్ ఐ వాజ్ పవన్ కళ్యాణ్ సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ లాంటి ఒక పెద్ద స్టార్ అలాంటి ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ రీచ్ ద మాసెస్, అండ్ ఐ వాంట్ ద మాసెస్ టు నో అ ఫిల్మ్ లైక్ దిస్, టు సీ హౌ ఇట్స్ బీయింగ్ ట్రీటెడ్. సో నాకు కొంచెం ఐ ఫెల్ట్ వెరీ డ్రైనింగ్ దట్ ఫిల్మ్ వాజ్ కోర్ట్ రూమ్ సీన్స్ చేస్తున్నప్పుడు. ఎవ్రీ టైమ్ పవన్ కళ్యాణ్ సార్ వాజ్ రీడింగ్ అవుట్ ఇది అన్నప్పుడు ఐ వాజ్ లైక్, సో మెనీ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ హ్యాపెన్ టు మీ. నాకు జరిగింది, నాకు తెలిసిన వాళ్ళకి జరిగింది. ఆ ఒక్క మాట అనడం వల్ల, అంటే మనం అందరం ఇంత జడ్జ్మెంటల్ అయిపోయాం దట్ ఒక్క మాట లైక్ ఇప్పుడు మీ లైఫ్లో మీకేం జరుగుతుంది అనేది నాకు తెలీదు, బట్ నేను అలా పాస్ చేస్తూ మిమ్మల్ని చూసి ఒక కమెంట్ చేస్తే, ఆర్ మీకు తెలిసిన వాళ్ళతో మీ వెనకాల నేను మీ గురించి మాట్లాడితే, హౌ మచ్ దట్ విల్ ఎఫెక్ట్ యూ, ఆ గ్రావిటీ నాకు తెలీదు. బట్ మనం అలా చేస్తూ మనం వెళ్ళిపోతున్నాం, బికాస్ ద వరల్డ్ ఇస్ మూవింగ్ ఫాస్ట్, వేర్ లైక్ ఆ లయబిలిటీ అనేది కూడా లేదు ఇప్పుడు, అలా 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 వెళ్ళిపోతుంది. సో ఇట్స్ లైక్ చిన్న క్రైమే కదా, దీనికన్నా పెద్ద క్రైమ్ ఉంటుంది. క్రైమ్లో చిన్నది పెద్దది ఏంటండి? యా. సో అప్పుడు వాళ్ళు డూయింగ్ పల్లవి ఇన్ వకీల్ సాబ్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నా, నిన్ను కొరిలో పల్లవి ఎంత హాయిగా ఉండింది, ఆ అమ్మాయి ఎంత లక్కీ, లైక్ షీ హ్యాడ్ అ గుడ్ చైల్డ్హుడ్ కదా, షీ హ్యాడ్ గుడ్ పేరెంట్స్, షీ హ్యాడ్ అ హౌస్, షీ వాజ్ సేఫ్. బట్ ఈ పల్లవికి ఎందుకు ఇలా జరిగింది అనే ఒక క్వశ్చన్ ఒక్కసారి నాకు వచ్చింది. అండ్ ఐ వాజ్ థింకింగ్, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, వై am I థింకింగ్ లైక్ దిస్? బికాస్ నాకు ఐ విల్ థింక్ అబౌట్ మై క్యారెక్టర్, బట్ యాక్షన్ కట్ లోపలే. దాని తర్వాత ఐ డోంట్ స్టే టూ మచ్ ఇన్ క్యారెక్టర్, మెథడ్, యాక్టింగ్ అలాంటిది ఐ హావ్ నెవర్ ఎక్స్ప్లోర్డ్ దట్ పాత్ యట్. బట్ ఇక్కడ లైక్ ఇట్ కెప్ట్ ఒక హెవీ కాన్సెప్ట్స్ నిజంగా అది మనల్ని లాగేస్తుంటాయి లోపల నుంచి. బికాజ్ ఫీలింగ్ వెరీ లో అట్ ది ఎండ్ ఆఫ్ ఆ కోర్ట్ రూమ్ అది మొత్తం చేసిన తర్వాత ఐ వాజ్ లైక్, అబ్బా ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ విత్ దిస్ క్యారెక్టర్, బికాజ్ అంటే ఇట్ వాజ్ ఐ వాజ్ ఫీలింగ్ సంథింగ్ వాజ్ వెరీ డ్రైనింగ్, లైక్ పుల్లింగ్ యూ డౌన్. ఇది మనం ఫిల్మ్లో మనం చేస్తున్నాం, కానీ నాకు ఈ సీన్ బాగా వచ్చింది, కానీ నాకు అయితే నవ్వు రాలేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్మైల్ అట్ ఇట్. Performance is good, great, but I'm like, you just got, like there are like, what must that character be feeling, what must that girl be feeling, and like a lot of these experiences keep coming up. కానీ అంటే చాలా మందికి ఆ సినిమా వచ్చే టైం కూడా కన్సెంట్ అన్నది ఒకటి ఉంది అన్నది కూడా తెలియదు చాలా మంది అమ్మాయిలకి. సో అన్ఫార్చునేట్, అంటే మెన్ డోంట్ నో, విమెన్ డోంట్ నో. ఆ రోజు నుంచి కొంచెం ఏదో ఓహో ఇది ఒకటి ఉందా అన్న ఒక స్ఫురణ, ఒక ఆలోచన. అదే నాకు దట్ వాస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దట్ ఫిల్మ్, బికాస్ పవన్ కళ్యాణ్ సార్ లాంటి ఒక యాక్టర్ ఆ ఫిల్మ్లో ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మందికి తెలిసింది. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఐ లవ్ ఇన్ సినిమా. అండ్ అలాంటి ఒక అవకాశం వస్తున్నప్పుడు చాలా చాలా క్లియర్గా విత్ అ లాట్ ఆఫ్ క్లారిటీ, అస్సలు ఎక్కడ కూడా మనం తప్పు చేయకుండా ఆ క్యారెక్టర్కి పీపుల్ షుడ్ ఫీల్ బ్యాడ్ వెన్ షీఈస్ గెటింగ్ మొలెస్టెడ్, బికాస్ that is the right way to feel, that you should feel angry, you should feel hurt, regardless of whether you're a girl or a boy. ఇప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలని లేదు, బట్ ఐ షుడ్ స్టిల్ ఫీల్ యాంగ్రీ, ఐ షుడ్ ఫీల్ అనాయిడ్, ఐ వాంట్ టు గెట్. అలాగే ఈ సినిమాలో కూడా కదా, ఇప్పుడు ఎంత అన్ఆథరైజ్డ్ అండ్ ఇల్లీగల్ ఎగ్ హార్వెస్టింగ్, ఇది ఒక క్రైమ్ అనేది కూడా అనే విషయం అని కూడా మనకి తెలియదు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇలాంటి ఒక బిజినెస్ ఇది మనకి చాలా నార్మల్. అంటే ఇప్పుడు ఎగ్ డొనేషన్, స్పర్మ్ డొనేషన్ జరుగుతుందని మనకు తెలుసు. IVF ద్వారా పిల్లల్ని కంటున్నారు చాలా మంది ఆడవాళ్ళు, ఇది మనకు తెలుసు. బట్ ఇది ఇల్లీగల్ గా జరుగుతుంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇది ఒక బిజినెస్ అంటే దే ఆర్ జనాలు లైక్ ఇప్పుడు ఈ క్రైమ్ చేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, దే ఆర్ ట్యాపింగ్ ఆన్ ఎన్ ఇష్యూ దట్ దే నో. అంటే ఒక కపుల్ దే వాంట్ టు హ్యావ్ అ కిడ్, ఆ పిల్లలు ఎమోషన్ మీద వీళ్ళు బ్యాంక్ చేసుకుంటారు. కరెక్ట్. సో వాళ్ళ డెస్పరేషన్ మీద ఒక బిజినెస్ లా ఇల్లీగల్ గా జరుగుతున్నప్పుడు ఆ కపుల్ ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తారండి టు హ్యావ్ అ కిడ్. బట్ when the mother herself does not know that అమ్మకి ఒక పిల్ల ఉంది and she is giving her egg, అంటే they don't even know that that's a crime that's happening.
ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ గురించి వీవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, బట్ వెన్ వీ సా దిస్ ఇన్ నేను మిడ్ నైట్ రన్నర్స్ చూసేటప్పుడు కూడా ఐ వాజ్ లైక్, ఇది ఒక క్రైమా, ఇలా కూడా చేస్తారా? లైక్ బిజినెస్ ఐడియాస్ రావచ్చు కానీ బట్ ఒక్క పర్సన్స్ ఫిజిక్ లో ఎన్నో హాస్పిటల్స్ లో జరుగుతుంది, ఎన్నో చోట్ల. ఇట్ వాజ్ ఇన్ అవర్ కంట్రీ ఇట్ వాజ్ వెరీ షాకింగ్ టు సే ద లీస్ట్. సో అప్పుడు ఆ ఒక ఇష్యూ మీద లైక్ ట్రీట్ చేస్తున్నప్పుడు ప్రాబబ్లీ డ్యూరింగ్ ప్రమోషన్స్ వీ ఫెల్ట్ అ లిటిల్ బిట్ మోర్ సాడ్ అండ్ వీ వర్ లైక్, బికాస్ ప్రమోషన్ స్టార్ట్ అయ్యే రోజు కూడా వీ సా అన్ ఆర్టికల్ ఇన్ అ పేపర్ దట్ ఇది జరిగింది అని. లైక్ అమ్మ sold like Pilla's egg without even knowing that it was wrong, because there's an age limit for it, there's number of eggs that you can donate, ilanti limits untai. Like this is not donation, it's trafficking. So that is where the crime is. చాలా సందర్భాల్లో వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు, వాళ్ళని they just వాళ్ళ ఎమోషన్స్ ని ఇది అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. సో that was also our selling point. Like ఇప్పుడు సంయుక్త అనే అమ్మాయి, she's the one who convinced Mr. Thomas, the producer of Midnight Runners, that ఇప్పుడు అమ్మాయిల మీద ఇలాంటి ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు నిలబడితే ఎలా ఉంటుంది. That was our selling point. So it is a very sensitive topic, but the way we've handled it, అది ఎలా ఉంటుందంటే it'll almost be like dark humor. ఈ ఫిల్మ్కి స్కోర్ ఇవ్వడం కూడా ఎంత కష్టంగా ఉండిందంటే ఒక చోట వీల్ బీ బీటన్, మొత్తం లైక్ రక్తం వచ్చేసి ఇలా విల్ బీ హ్యాంగింగ్ ఫ్రమ్ ద సీలింగ్. అప్పుడు కూడా శాలిని అనే అమ్మాయి జోకేస్తుంది, బట్ దట్స్ నాట్ అ ఫనీ సీన్. అడ్రస్ చెప్తే ఓలా బుక్ చేస్తామంటే ఇట్స్ నాట్ అ ఫనీ సీన్, బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ అలాగే. సో దట్ ఈస్ వై క్యారెక్టరైజేషన్ అండ్ రైటింగ్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు జనాలు ఫస్ట్ 2 సీన్స్లో ఈ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయితే వీఆర్ సేఫ్. దెన్ దిల్ బీ లైక్, ఇలాంటి టైంలో కూడా జోకులు వేస్తుంది ఏంట్రా ఈ అమ్మాయి, అలా ఆలోచించరు. దిల్ బి లైక్, ఈ అమ్మాయి గోలా ఏంటి, సరే మీరు ఎలాగైనా అక్కడి నుంచి ఇప్పుడు తప్పించుకోండి, అలా వస్తుంది అనమాట. దట్స్ వై ఐమ్ ఎక్సైటెడ్ టు సీ. ఇప్పుడు కామెడీ కూడా, ఇప్పుడు ఫైట్ చేస్తున్నప్పుడు ఫైట్ ఇప్పుడు ఒక పంచ్ సరిగా రాలేదంటే ఇమీడియట్లీ ఎవరైనా చెప్పొచ్చు, ఇది కొంచెం సరిగా రాలేదంటే ఇంకొకసారి చేద్దాం. కామెడీ మాత్రం పండాలి. కామెడీ ఇప్పుడు ఒక 2 సార్లు మనం చేస్తున్నప్పుడు నవ్వుతారు, దాని తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా. నేను ఇప్పుడు ఒక టేక్ ఇప్పుడు 10 సార్లు నేను చేస్తున్నానంటే ఇది వర్కౌట్ అవుతుందా అవ్వట్లేదా అనేది నాకు రిజల్ట్ వచ్చే వరకు నాకు తెలీదు. సో ఐఎమ్ వెరీ నర్వస్. అయితే నివేత, రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ అనుకోవచ్చు ఇప్పటి వరకు కూడా మీరు ఇండియన్ ఇండస్ట్రీలోని స్టార్ వర్డ్స్ యాక్ట్ చేశారు. రజనీకాంత్ గారు, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు. కానీ మీ ఇండస్ట్రీలోనే వాళ్ళతో ఇంకా చాలా మందితో చేయలేదు మీరు. మమ్మూటితో చేయలేదు, మోహన్ లాల్ చిన్నప్పుడు చేశారు. మోహన్ లాల్ గారితో నేను 2 ఫిల్మ్స్ చేశాను చిన్నప్పుడు. యాక్చువల్లీ ఒకటి నేను 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు, ఇంకోటి జిల్లా అనే ఫిల్మ్, అది 12th స్టాండర్డ్ అనుకుంటున్నా. సో అబ్బా లైక్ మోహన్ లాల్ బట్ ఇప్పుడు చేయలేదు, ఈ మధ్య కాలంలో చేయలేదు. లేదు, ఐ am మోర్ దెన్ హ్యాపీ. అంటే పిలిస్తే చాలు, ఐ విల్ వర్క్ విత్ మోహన్ లాల్ సార్, బికాస్ హీ ఈస్ వన్ ఆఫ్ ద finest actors in cinema. And Mammootty sir, I want to work with Fahad again. Like if an opportunity comes up, that'll be really nice. Yes. If you have to define yourself, అంటే ఒక వ్యక్తిగా అవ్వచ్చు, లేకపోతే ఒక నటిగా అవ్వచ్చు, మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవాలి అని అనుకుంటే మిమ్మల్ని ఎలా డిఫైన్ చేసుకుంటారు? Like work in progress. అంతేనా? Work in progress. అది అన్ని విషయంలో, ప్రొఫెషనల్లీ, పర్సనలీ ఆల్సో, ఐ థింక్ దట్ డిఫైన్స్ దట్ like culminates everything together. Work in progress. Like నాకు even at home, am I being a better daughter every day? Am I like ఇప్పుడు నేను మాట్లాడుతున్న విధం, నా రిలేషన్షిప్ విత్ మై బ్రదర్, మై రిలేషన్షిప్ విత్ మై ఫ్రెండ్స్, am I being better? Work in progress అన్నప్పుడు కొంచెం it seems flat, but in reality that is what's happening with us every day. Getting better day by day. Professionally and personally, I think work in progress. అయితే మీరు మార్పు అయితే వస్తుంది, నెరేటివ్స్ మారుతున్నాయి అని చెప్తున్నారు. బట్ మొన్న మీ ప్రొడ్యూసర్ సునీత గారు స్టేజ్ మీద ఒక మాట అన్నారు, ఏంటంటే వీ నీడ్ మోర్ రైటర్స్ టు రైట్ గుడ్ విమెన్ క్యారెక్టర్స్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు అంతమంది లేరు అని. అంటే దే ఆర్ నాట్ సో మెనీ, దే మస్ట్ బి దేర్ 1 or 2 or 3 or 4, బట్ నాట్ మెనీ. దట్స్ బికాస్ అగైన్ ఎక్కువ రైటర్స్ మనకు మగవాళ్లే ఉన్నారు, విమెన్ రైటర్స్ తక్కువ మంది ఉన్నారు. విమెన్ పర్స్పెక్టివ్ లో ఆలోచించి రాయాలంటే సమ్ టైమ్స్ విమెన్ షుడ్ బి దేర్. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్?
ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నాకు తెలిసి దిస్ ఇస్ అగైన్ నాట్ అ జెండర్ థింగ్. ఎందుకు నేను చెప్తాను, బికాజ్ ఇప్పుడు అలా మనం చెప్పలేమండి. ఇప్పుడు గతంలో బాపు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎంత విమెన్, అద్భుతమైన విమెన్ రోల్స్. మనం అంటే లైక్ యూ టేక్ దెమ్ ఇన్ యువర్ హార్ట్స్ కదా, వాళ్ళు అస్సలు లైక్ యూ విల్ నెవర్ ఫర్గెట్ దెమ్. సో నాకు ఇప్పుడు బ్రోచే ఇచ్చిన వివేకాత్రేయ, I respect him as a writer so much because he gave me a Mitra. Mitra was her own hero. She did not have anybody come and save her in the end. And that was very important because alanti representation manaki kavali. Naaku one of my most favorite male characters was Dil Dhadakne Do film lo Farhan Akhtar untaru kada. The kind of things he says, it's two female writers, Zoya Akhtar and it enta beautiful ga rasaru. Like the way you see men portrayed by women is so different from the way you see men writing men. Sometimes, rarely, but that should not be a rarity anymore. Exactly. అంటే మనకు లేరని కాదు. We have Shiva Nirvana, we have Vivekathra, we have Shekhar Kammula, we have Tarun Bhaskar. మనకు చాలా మంది ఉన్నారు, లేరని కాదు. బట్ ఈ రేరిటీ బిల్ మాంగే మోర్ టైప్ లో. కరెక్ట్. నో, అబ్సల్యూట్లీ అండి. అండ్ అది మనం అడుగుతూ ఉండాలి. I feel like in every interview or any place we have an opportunity, we should keep asking. ఎందుకంటే it's not a selfish thing for women. It will just make the industry better. Exactly. Endukante we will have fresher stories, we will have newer concepts, we will have like interesting cinema eppudu. So people will not get bored. Like we should not give them a choice. Like sare idi OTT lo vastunappudu tarvata chuskundam ane oka state ki manam ellakudu. Like we should give them new things every time. And naku ardhamaindi what Sunita I'm saying. See, Telugu cinema takes the crown for putting us on the world map with a Bahubali, with an RRR and films like this. Kani, when what she meant with not having enough writers is writers were always there. Kani, there should be a lot more producers who are willing to package a film around well-written stories for women as well. That's why Saakini Daakini is important, because it is not just a women leading a film. Correct. Kani, it's a well-written క్యారెక్టర్ ఫర్ women లీడింగ్ అ ఫిల్మ్. ఇక్కడ నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసి మనం వేరే ఫిల్మ్లో యూస్ చేస్తే కూడా చాలు. ఇట్ విల్ స్టిల్ బి బెనిఫిషియల్. బట్ ఐ ఫీల్ లైక్ ది ఇండస్ట్రీ విల్ గ్రో బెటర్ ఇఫ్ వీ ట్రీట్ విమెన్ ప్రొటాగనిస్ట్ లీడింగ్ ద షో జస్ట్ లైక్ మేల్స్. ఓకే, అంతే. సో బిఫోర్ వి ఎండ్, మీ ఓటీటీ ఎంట్రీ గురించి చెప్పండి. ఓటీటీ ఏంటి పరిస్థితి? మీరు హౌ మెనీ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్, వాట్ వర్క్ యు ఆర్ డూయింగ్ ఆన్ ఓటీటీ ఫ్రంట్? I think I'm very old-fashioned like that and I want to remain like that. నేను ఒక ఫిల్మ్ వింటున్నప్పుడు ఇప్పుడు ఆ పదం ఎక్కువ యూజ్ చేస్తున్నారు. This is an OTT film. This is a theatrical film అని. I was like, no, a film is a film. No. అసలు నేను అనేది డైరెక్ట్ స్ట్రైట్ OTT. కొంతమంది OTT కోసమే చేస్తున్నారు కదా కొన్ని ఫిల్మ్స్. Right. Yeah, I'm talking about that. We released directly on OTT. Though it was not completely my film, but we released directly on OTT. Next year నేను ఒక ఫిల్మ్ చేస్తున్నాను. That's going to have a direct to OTT release, not because it'll I got it. you know, for that space, but you know, like our package, the way the producers decided, they found that to be a good OTT release. So our platform choose chesaru ante. But I did listen to a few like web series, a few interesting ones, but web series ki naaku koncham like yes cheppalante koncham kashtam, endukante like I've seen so many good web series and web series ki una potential అబ్బా, ఇట్స్ లైక్ నథింగ్ ఎల్స్ అండి. ఎందుకంటే మనకి ద హుక్ విత్ విచ్ దే ఎండ్ అన్ ఎపిసోడ్ విల్ మేక్ యూ బింజ్ వాచ్ ద రెస్ట్ ఆఫ్ ది డే. అండ్ అలాంటి మనకి తక్కువ ఉంది. రీజనల్ లాంగ్వేజ్లో అయితే మనకి చాలా తక్కువ మంచి హార్డ్ హిట్టింగ్ వెబ్ సిరీస్ వస్తే ఖచ్చితంగా చేస్తా. It's not a rapid fire, but it is something very interesting. Okay. Kind of a rapid fire. All right. I have a gift hamper also for this. Oh. Is it that one? Yes. Okay. Something which you love, which you like. ఎవరు లేరు కాబట్టి మీరు నాకే ఇచ్చేస్తారు. మీకే ఇంకెవ్వరికి ఇచ్చేది లేదు. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎక్స్పీరియన్స్ అయిన ఒక సాకిని డాకిని మూమెంట్ ఏంటి? అంటే మీరు యూ పుట్ యువర్ ఫుట్ డౌన్, నో వే. సాకిని దాకిని అనే పదం ఇక్కడ ఒక దెయ్యం లాంటిది ఇది పోర్ట్రే చేశారు, కానీ దయ్యం కాదు, అది దెయ్యం కాదు, కాళీమాత స్వరూపం. కరెక్ట్. సో I said no to something because I knew that it was not going to be good for me. Ante it's not a result based oka goodness kaadu, but this should not be, this is not okay.
if I have to take a stand for it, I have to take a stand for it. దాని కాన్సిక్వెన్స్ ఎలా అయినా పర్లేదు అని చెప్పి. అంటే సినిమా విషయంలోనా లేకపోతే more like on social media. So like taking a stand on something like that was మీ ప్రొడ్యూసర్ సునీత గురించి అలాగే మీ కోస్టార్ రెజీనా గురించి వాళ్ళలో మీకు బాగా నచ్చే ఒక అంటే ఆ గ్రిట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ ఉంటుంది కదా, వాట్ ఈస్ దట్ యు రియలీ లవ్ అబౌట్ దెమ్? రెజీనా లో షీఈ్ అ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. మనకు ఒక పెట్ ఉంటే మనం యానిమల్స్ని ఎలా కేర్ చేసుకుంటున్నామో దట్ విల్ షో లాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్. షీ ఈజ్ అ వెరీ థాట్ఫుల్ పర్సన్. ఆ అమ్మాయి చాలా మందికి హెల్ప్ చేస్తుంది అండ్ షీ ఈజ్ వెరీ కాన్షియస్ అబౌట్ హర్ ప్లానెట్, a lot of awareness building, a lot of all of that. So that's a very great quality in Regina. And with Sunita ma'am, naku first of all, she being a producer, anedi a women producer. Inni samvatsaralu ayindi, this is the first time I worked with a female producer. And I will not categorize her as a female producer. Adi I feel like she is a producer who is competing with the rest of them to produce good cinema. బట్ నాకు సునీత మ్యామ్లో నచ్చిన విషయం ఏంటంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఫర్ కామ్, లైక్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ప్రపంచం వచ్చి ఇట్లా మిన్నొచ్చి మీద పడుతున్న సునీత ఇలాగే ఉంటుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ మనం లైక్ ఇట్ కమ్స్ విత్ ఐ డోంట్ నో గ్రేస్ అండ్ దట్ కామ్ ఇన్ లైక్ అ బర్నింగ్ సిచ్యువేషన్. అలాంటి ఒక కామ్ ఉన్నప్పుడు ఇట్ అఫెక్ట్స్ everybody around you in a positive manner. Right. That's very important. Right. So మీ మదర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఒక వెరీ పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఏంటి దట్ యు థింక్ హౌ ఐ విష్ ఐఎమ్ లైక్ హర్? I wish that every single day. Amma is one of the most talented people I know, Andy. She's a singer, she dances, she's confident. But నాకు గుర్తుంది నానా నేను 9 years ఉన్నప్పుడు he went to Dubai to work. And he's been working there for almost 19-20 years. Appudu she was practically the one who raised my brother and I. I feel like women are capable of so much. Ante life has not been easy. There were so many issues. But avanni mana daggara like pillal daggara kuda raakunda to shield you from all of that, sacrificing your own aspirations. నేను ఇది అవ్వాలని కోరుకుంటూ ఉంటాం కదా, అవన్నీ పక్కన పెట్టేసి టు సెల్ఫ్లెస్లీ live for your kids అనేది నాకు తెలియదు. ఇఫ్ ఐ బికమ్ అ పేరెంట్ నేను అలా ఉంటానా అనేది నాకు తెలియదు. బట్ షీ వాజ్ దాట్. అండ్ లైక్ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసేటప్పుడు షీ క్విట్ హర్ నర్సింగ్ జాబ్. షీ వాజ్ అ హెడ్ నర్స్ ఇన్ అ రియలీ బిగ్ హాస్పిటల్ అండ్ షీ క్విట్ హర్ జాబ్ అండ్ టు సపోర్ట్ మీ. ఐ డి నాట్ ఈవెన్ నో అప్పుడు అమ్మకి తెలుసా నేను యాక్టర్ అవుతాను, లైక్ విల్ ఐ ఈవెన్ ఎర్న్ మనీ, విల్ ఐ హెల్ప్ ద ఫ్యామిలీ, ఇవన్నీ అప్పుడు ఎలా తెలుస్తుంది? ఐ కెప్ట్ థింకింగ్, ఐ వాజ్ లైక్ హౌ సెల్ఫ్లెస్ కెన్ అ పర్సన్ బీ ఫర్ యూ టు క్విట్ యువర్ జాబ్. నేను అమ్మకి బుక్స్ కొనిచ్చాను, లైక్ షీ స్టార్టెడ్ స్టడీయింగ్ అగైన్. ఐ వాజ్ లైక్ యూ హ్యావ్ టు బికమ్ అ నర్స్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్, స్టార్ట్. లైక్ షీఈస్ ద ఫిట్టెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో. అంటే నాన్న వచ్చినా ఎవరు వచ్చినా గెస్ట్ ఉన్నా లేకపోయినా షీ ప్లేస్ బ్యాడ్మింటన్ like 2 hours of badminton every day. She goes to the gym, she does Zumba, she does everything, Andi. And she's an inspiration in not just one manner, in so many ways. Saakini Daakini pre-release event ki nenu na taraf nunchi oka guest ravali, oka chief guest ravalante I would have definitely brought my mom. Super. Okay. మీలో మీరు ఈ మధ్య కాలంలో గుర్తించిన ఒక టాలెంట్ ఏంటి which you thought you never had but you suddenly realized? I suddenly realized I can fight well. Yeah, fight well ante it's not like one punch and somebody is down, but I realized that na body ni ila kuda nenu use chesukochu. Like it's not so difficult to throw somebody down anadi naku I realized that. Okay, so as a person మీలో మీరు బాగా అంటే ప్రౌడ్ గా ఫీల్ అయ్యే క్వాలిటీ ఏంటి? What do you feel proud about yourself? I'm proud about my involvement in work. Prioritize making the character better, making the film better, and I'll only be happy if cinema is before everything else. Yeah. So generally you're saying ఏంటంటే behind the success of every man there's a woman అంటారు, but I feel behind the success of a woman there are many men also. Oh yeah, they can be in your family, outside, in your career, whatever. నాకు తెలిసి మీ లైఫ్లో ఉన్న కొంతమంది మగవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తాను. Your father,
Of course. your brother, Definitely. NTR, Nani. Definitely. అంటే ఇలాంటి వాళ్ళు పీకే పవన్ కళ్యాణ్ గారు. సో ఐ వాంట్ టు జస్ట్ సే one వర్డ్ అబౌట్ దెమ్. హౌ ఇంపార్టెంట్ దే ఆర్ అండ్ ఎట్లాంటి వాల్యూ యాడ్ చేస్తారు మీ లైఫ్కి? యూ స్టార్ట్ ఫ్రమ్ యువర్ డాడ్. Dad. I am my dad's daughter. అంతే. చాలా వెరీ క్లోజ్. యూ జస్ట్ లైక్ హిమ్. మిక్స్ ఆఫ్ అమ్మ అండ్ నాన్న. కానీ నాన్నకి నో చెప్పడం కష్టం. అండ్ నాన్న కూడా అలాగే, లైక్ నాకు నో చెప్పడం కష్టం. అండ్ వెరీ అండర్స్టాండింగ్, వెరీ వీ హ్యావ్ అ వెరీ వుడెంట్ కాల్ ఇట్ మెచ్యూర్, బట్ లైక్ ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు, లైక్ నాతో మాట్లాడుతున్నప్పుడు నాన్న అమ్మ గుర్తొస్తుందని. అండ్ వీ ఆల్వేస్ హ్యాడ్ దట్, లైక్ ఎప్పుడు ఎంత సెన్సిటివ్ అయిన టాపిక్ వీల్ ఆల్వేస్ షేర్, వీల్ ఆల్వేస్ టాక్, వీల్ ఆర్గ్యూ, వీల్ always do that, but we are like that. But Nana, again, family is everything ane oka adi oka phrase kaadu, quote kaadu, oka life living example ante it's my dad. Okay. Family is everything to him. So adi, I think it's important. As you grow older, you kind of realize that more. So adi, and your brother, my most honest critique. Nenu koncham ekkuvane, but who seconds that is my brother. He is very honest and genuine love. That's very good for you. It helps you. Definitely. In your career. Yeah. Choices. Nani is family. Because Nani is so important in my life. Endukante okka kotta oka region ki ostunnappudu, oka kotta oka language lo film chestunnappudu, it was very important to me not to, like, you know, I didn't want to feel alone. That never came. అలాంటి ఒక ఆలోచన కూడా నాకు రాలేదు. అండ్ థ్యాంక్స్ టు నాని ఫర్ దట్, బికాస్ హీ లిటరలీ ఓపెన్డ్ హిస్ హౌస్ ఫర్ మీ. అండ్ అలాంటి ఒక క్వాలిటీ నేను ఎవరిలో నేను చూడలేదు. అండ్ ఐ హోల్డ్ హిమ్ వెరీ వెరీ డియర్ టు మై హార్ట్. హీ ఈస్ మై డియరెస్ట్ ఫ్రెండ్ అండ్ హీ ఈస్ ఆల్సో అ వెరీ ఆనెస్ట్ క్రిటిక్. ఎప్పుడు ఒక ఫిల్మ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ సిమిలారిటీస్. లైక్ విత్ నాని ఆల్సో వీ హ్యావ్ టు గో వాచ్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. అది ఒక ఇదిలా అయిపోయింది. లైక్ ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు వాచ్ నానీస్ ఫిల్మ్స్. ఐ జస్ట్ హ్యావ్ టు సీ ఇట్. అండ్ నా ఫిల్మ్ కూడా చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆడియన్స్ నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో నాకు కావాలి. దాని తర్వాత ఐల్ బీ ఎక్స్పెక్టింగ్ నానీస్ మెసేజ్ ఆర్ కాల్. హీ లెట్ మీ నో వాట్ ఇట్ ఈస్, వాట్ ఈస్ వర్కింగ్, వాట్స్ నాట్ వర్కింగ్, ఇవన్నీ. అలాగే ఈవెన్ వివేక్ అప్రిషియేట్స్ యువర్ సెలెక్షన్స్. He does. He knows most of my selection because I discuss it with him. Like, he doesn't affect my selection. It's completely up to me. But we always are open with discussing what kind of work are we doing next, alantidi. But he's a very honest critic. NTR. Tarak nunchi nenu nerchukone oka vishayam is how to be so lively on a set. Always energetic. Yeah. It is very draining also to be so energetic. Like that. I can be like that, but I also have my moments where I'm very quiet. I'm like, oka corner lo nenu illi kuchunte, I like my own company andi. I'm very cool that way. Nenu akkada elli nenu kuchunta, naku phone uddu em uddu, nenu ala kuchunta. But when with Tarak, it's like, it's almost like oka selfless oka idi. Because oka actor, especially oka male lead, oka set lo ela untaru, it will affect everybody on set. And Tarak is just lively all the time. He's appreciative of other people's work and he's very vocal. Like, cheptaru, if it's good, it's great, and oh, it's so good, this. So that really, like, amps you up. Yes. So I feel like that is something that I should. Finally, Pavan Kalyan sir nunchi naku nachina okka very very important thing is he's also very calm. He's got this very calm energy. Like, sir ochi even if he's saying the most powerful line, it will come from so much grace. Like, that is adi pakkana కూర్చుని నేను చూస్తున్నప్పుడు I felt like, wow, that's really something ani. And I feel like his oratorical skills are crazy good. Like, sir ki I think he's got like such great hold over the Telugu language. And sir చెప్తున్నప్పుడు ఎక్కడైనా if he starts like a speech or something, I am sure everybody will stop doing what they're doing and turn around. And that is some kind of a power. Like, that is
జస్ట్ సింపుల్గా కానీ ఇంపాక్ట్ఫుల్గా చెప్తారు. But that calm aura is very, very present in Pawan Kalyan garu. Thank you, Nivetha. It was great talking to you. Thank you. So now you tell me why we should watch Saakini Daakini. It is one of those fun Telugu film that we all crave. Yeah. ఎప్పుడు లైక్ అండ్ అది నేను నాకు నచ్చిన హీరో వచ్చి ఒక 100 మందిని కొడుతున్నప్పుడు నేను విసిల్ వేస్తాను కదా, అలాగే there స్కోప్ ఫర్ దెమ్ టు విసిల్ ఫర్ లైక్ విమెన్. రెజినా కొట్టేస్తుంటే మనం విసిల్ వేయాలి. అలా ఉంటే బాగుంటుంది. లైక్ నాకు గుర్తుంది, నేను నా కజిన్ ఒక అమ్మాయి ఇంటికి వచ్చింది. సో నేను when I showed her the trailer, she was whistling and cheering and she was like, I want to see the fight sequence, I want to see like women fighting. I was like, I don't think I should take you to theater because నేను ఎందో డబ్బులు పెట్టి తీసుకొచ్చినట్టు అనుకుంటారేమో అని చెప్పి. But yeah, there is scope for all of that. It's almost like a we're going to have a great fun ride. Yeah, so nobody should miss this experience in theaters. ఎందుకంటే it's also visually a very, very gripping film. There's comedy, there's so much to laugh. మనం ఈ కోవిడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ యూ డోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ థింకింగ్ ఆన్ వెరీ సీరియస్ స్టఫ్. దిస్ ఇస్ లైక్ చిల్గా వచ్చి చూడండి, you're gonna have like a great time. Okay, I'm going, you also come. Yeah, all of you. మీరు కూడా రండి. We'll all watch it together. Yes. Thank you so much, Nivetha. It was wonderful talking to you. Thank you. Likewise, Andy. Thank you. ఎక్కువ మంది ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతున్నప్పుడు we'll have a lot of promotions and a lot of similar questions and all of that. But I think నాకు నిజం చెప్పాలంటే it was very fresh to have a detailed conversation about ఒక ఫిల్మ్ చుట్టూ మాట్లాడడం than about the film directly itself. That was very fresh. So ఈ వీడియో మీకు నచ్చిందంటే, అండ్ ఇలాంటి ప్రేమ గారు ఇంటర్వ్యూస్ మొత్తం ఇలాగే ఉంటుంది. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ హర్ టైమ్. ప్రేమ ద జర్నలిస్ట్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్ టు సీ so many of your favorite actors and technicians being interviewed by the Prema garu. So Nivetha, this is for you, a gift hamper from Millet Bank. Thank you.